చూసిన దేవుడు మరిచిపోయటానికి అన్యాయస్తుడైన వాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఒంటరితనములో, మన బాధలో, మన దుఃఖములో, మన కన్నీటిలో నాకెవరు తోడు లేరని ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉన్నట్లయితే నీవు నమ్మిన దేవుడు నిన్ను అన్యాయం చేసేవాడు కాదు. నిన్ను కన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీ తోడబుట్టిన వారు నీకు దూరం కావచ్చు. నీవు కట్టుకున్నవాడు నీకు దూరం కావచ్చు. నీవు కట్టుకున్న భార్య నీకు దూరం కావచ్చు. నీ బిడ్డలు దూరం కావచ్చు. ఎవరు లేని అనాథగా ఒంటరిగా నువ్వు మిగిలిన నీ ఒంటరితనములో నీకు తోడై నిలిచి ఉండేవాడే మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యోహాను ధైర్యంగా ఉండయ్యా, యోహాను ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వేం చేయాలో, నువ్వెక్కడికి వెళ్ళాలో నేను నేర్పిస్తాను, నేను చెబుతా. నేను చెప్పే ప్రతి మాట నువ్వు రాసుకో. చెప్పు, నన్ను ఏం చేయమంటావో చెప్పు ప్రభు అని. అప్పుడు యోహాను దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు యోహానుతో చెప్పడం ప్రారంభించాడు. ఆ గొప్ప దర్శనంలో దేవుడు యోహానుకు చూపించిన దర్శనమే 7వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. చూసిన దేవుడు మరిచిపోయటానికి అన్యాయస్తుడైన వాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఒంటరితనములో, మన బాధలో, మన దుఃఖములో, మన కన్నీటిలో నాకెవరు తోడు లేరని ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉన్నట్లయితే నీవు నమ్మిన దేవుడు నిన్ను అన్యాయం చేసేవాడు కాదు. నిన్ను కన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీ తోడబుట్టిన వారు నీకు దూరం కావచ్చు. నీవు కట్టుకున్నవాడు నీకు దూరం కావచ్చు. నీవు కట్టుకున్న భార్య నీకు దూరం కావచ్చు. నీ బిడ్డలు దూరం కావచ్చు. ఎవరు లేని అనాథగా ఒంటరిగా నువ్వు మిగిలిన నీ ఒంటరితనములో నీకు తోడై నిలిచి ఉండేవాడే మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యోహాను ధైర్యంగా ఉండయ్యా, యోహాను ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వేం చేయాలో, నువ్వెక్కడికి వెళ్ళాలో నేను నేర్పిస్తాను, నేను చెబుతా. నేను చెప్పే ప్రతి మాట నువ్వు రాసుకో. చెప్పు, నన్ను ఏం చేయమంటావో చెప్పు ప్రభు అని. అప్పుడు యోహాను దేవునితో మాట్లాడటం